హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాన్య వ్లాగ్స్. ఈరోజు అయితే నేను కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, కాకరకాయ ఫ్రై తినాలని ఉంటుంది. ఇది యాక్చువల్లీ కర్రీ కాకుండా మనం మ్యాక్సిమం ఫ్రైయే చేసుకుంటాము. మేమైతే ఎక్కువ అదే చేస్తాము. కర్రీ కూడా బాగుంటుంది కానీ కొంచెం చేదనిపిస్తుంటుంది అనమాట. సో ఈ కాకరకాయ ఫ్రై కోసం నేనైతే పొడుగు కాకరకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఒక 4 వచ్చేసినాయి. సో వీటికైతే పై తోలంతా తీసేసుకోవాలి. అండ్ ఎందుకంటే మరి కచ్చరా పచ్చరాగా అనిపిస్తాయి కదా, అందుకోసం అనేసి నీట్గా ఉంటాయి అన్నమాట. పై తీసేసుకొని ముక్కల్ని నేను కట్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం అలా ముక్కలకి అట్లా కలిపేసుకొని మూత పెట్టి అవసరమైతే కొన్ని వాటర్ పైన జల్లైనా, ఎందుకంటే సాల్ట్ కరగాలి కదా. సో అందుకోసం అనేసి కొంచెం వాటర్ అయినా వేసేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెడితే చాలు. మనకి ఇంకా కాకరకాయలు కూడా నానుతాయి అన్నమాట సాల్ట్లో. ఆ తర్వాత వాటిని చేత్తోని గట్టిగా పిసకాలన్నమాట. సో ఏంటంటే కాకరకాయలో ఉండే చేదంతా పోవాలన్నమాట. చాలామంది ఏంటంటే ఈ కాకరకాయ ముక్కల్ని మజ్జిగలోనో దాంట్లోనో వేసి ఉడకబెడుతుంటారు కదా. సో అట్లా కంటే కూడా ఇట్లా పిండేసినా కూడా మనం చేత్తోని గట్టిగా పిండేస్తే దాంట్లో ఉన్న వాటరు అంతా పసుపు అది అంతా పోతుందన్నమాట. చేదు చాలా వరకు అయితే తగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ముక్కల్ని. సో ఇలా రింగ్స్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. మేమైతే వారంలో ఒకరోజు కంపల్సరీ ఇట్లా కాకరకాయ ఫ్రై నేను ఇంట్లో చేసి పెడుతూనే ఉంటాను. ఎప్పుడైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా కాకరకాయ ఫ్రై చేసి ఉంచేసి ఇంట్లో ముంచి వెళ్ళిపోతాను. ఇంక మా హస్బెండ్ లంచ్కి అదే తీసుకెళ్తారు. చాలా ఇష్టంగా తింటారు తను. సో చేదున్నా కూడా తింటారనమాట. మనకి యాక్చువల్లీ చేదు తింటే ఇంకా చాలా మంచిది హెల్త్కి. పొట్టలో కానీ ఏదైనా మనకి ఇబ్బందిగా అంటే చేదు ఉంటే మంచిది, అది పోతుంది అనమాట. అందుకోసం అనేసి కాకరకాయ ఎక్కువ తింటారు చాలామంది. సో ఆ తర్వాత ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ కారం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ సాల్ట్, ఉప్పు, కారాన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా కొంచెం పొట్టు మామూలుగా తీసేసుకొని అదే కారంలో వేసి మళ్ళీ దంచుకోవాలి, లేదా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది కదా. సో ఆ తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి 2 విడతలుగా మనం ఫ్రై చేసుకుంటాం కదా, తర్వాత మళ్ళీ అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. సో మరీ కరకర అనేలాగా కాకుండా, మరీ వేగకుండా కాకుండా సమానంగా అనమాట. ముక్క పట్టుకుంటే మెత్తగా ఉండాలి, కొన్ని కరకర అనాలన్నమాట. సో అలా వేగిన తర్వాత దాంట్లో మనం పట్టినటువంటి వెల్లుల్లి కారం ఉంది కదా, సో దీన్ని వేసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికైతే ఇందులో ఆయిల్ ఎక్కువ సరిపోలేదు కాబట్టి వేడివేడిగా ఉన్న ఆయిల్నే కాస్త పోసేసుకోవాలన్నమాట. ఆయిల్ అవసరం లేదనుకుంటే మనం డైరెక్ట్గా ఇట్లనే ఉంచేసుకోవచ్చు, బాగుంటుంది ఇలా కూడా. కాకపోతే ముక్క మనకి కారం ఉండాలి, కొంచెం గ్రేవీలాగా అనిపించాలి మనం అన్నం అనుకున్నప్పుడు కాస్త కొంచెం ఆ వేడి ఆయిల్నే కాస్త పోసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు కలపాలి. ఇలా ఉన్న దాంట్లో మనం కొంచెం పల్లీల పౌడర్ కూడా వేసుకున్నామంటే, వేయించిన పల్లీల పొడి వేస్తే కూడా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అనమాట. అంటే కారం అనేది మనకి ఎక్కువ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక సీసా దాంట్లో మనం స్టోర్ చేసుకొని ఒక 2 రోజులైనా తినొచ్చు. ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.